బ్రేకింగ్ న్యూస్. వంగవీటి ఆశాకిరణ్ జనసేన పార్టీలోకి వెళ్తున్నారా? విజయవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు తెరలేవబోతున్నాయా? వంగవీటి అనే పేరు విజయవాడ రాజకీయాల్లో ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర, ఒక భావోద్వేగం, ఒక రాజకీయ శక్తి. ఇప్పుడు అదే కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఒక వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి తీవ్ర చర్చకు దారితీసింది. వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ జనసేన పార్టీలోకి చేరబోతున్నారా అనేటువంటి అంశం సోషల్ మీడియాలో చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చను తీసుకొస్తుంది. కానీ అసలు నిజమేంటి? నిజంగానే ఆశాకిరణ్ జనసేన పార్టీలో చేరబోతున్నారా, లేక ఇది కేవలం రాజకీయ ఊహాగానాలు మాత్రమేనా అనే అంశం ఈ వీడియోలో వంగవీటి కుటుంబ రాజకీయ నేపథ్యం నుంచి ఆశాకిరణ్ తాజా రాజకీయ అడుగుల వరకు ప్రస్తుతం ఉన్న సమాచారం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో వంగవీటి మోహన్ రంగ పేరు ప్రత్యేకంగా నిలిచిపోయింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా ఎదిగిన వ్యక్తిగా రంగా పేరు ఉంటుంది. ఆయన తన ప్రసంగాలతో ప్రజల్లో ఉన్న ఆదరణతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1988లో జరిగినటువంటి ఆయన హత్యోదంతం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కంపింపజేసింది. ఆ ఘటన తర్వాత వంగవీటి కుటుంబానికి విజయవాడలో ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఏర్పడింది. ఇప్పటి వరకు వంగవీటి ఆశాకిరణ్ క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఇటీవల ఆమె పేరు మళ్ళీ వార్తల్లోకి వస్తుంది. దానికి కారణం ఆమె జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి ప్రచారం ఊపందుకోవటమే. సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ వర్గాలు ఆమె త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నారు అని చర్చిస్తున్నారు. ఈ ఊహాగానాలకు అతి ప్రధాన కారణం వంగవీటి ఆశాకిరణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని తొందరలోనే కలవనున్నారు అనేటువంటి వార్తలు. ఈ భేటీలో ఆమె వంగవీటి రంగా పేరుతో జిల్లా ఏర్పాటు, వంగవీటి రంగా ఘాట్ నిర్మాణం మరియు కొన్ని సామాజిక అంశాలపై విజ్ఞప్తి చేయనున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇవే నిజమైతే నిజంగా వంగవీటి రంగా పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయటం, వంగవీటి రంగా ఘాట్ నిర్మాణం చేయటం, ఇది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశంగానే ఉండొచ్చు. ఈ ఒక్క వార్తతోనే ఆశాకిరణ్ జనసేనలోకి వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇక్కడే అసలు విషయం దాగుంది. ప్రస్తుతం వంగవీటి ఆశాకిరణ్ ఎక్కడా తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. అలాగే జనసేన పార్టీ కూడా ఆమె చేరికపై ఎలాంటి అధికారిక ధృవీకరణ విడుదల చేయలేదు. అంటే ప్రస్తుతం జరుగుతుంది రాజకీయ చర్చ మాత్రమే, అధికారిక నిర్ణయం కాదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. గతంలో కూడా ఇలానే వంగవీటి ఆశాకిరణ్ వైసీపీలోకి చేరుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఆమె స్వయంగా ఖండించడం జరిగింది. తాను ఆ పార్టీలో చేరడం లేదని విస్పష్టంగా చెప్పారు. దీంతో ఏ రాజకీయ పార్టీలో ఆమె చేరుతారు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే మిగిలిపోయింది. ఒకవేళ భవిష్యత్తులో వంగవీటి ఆశాకిరణ్ నిజంగానే జనసేన పార్టీలో చేరితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్లేషకుల అంచనా ప్రకారం విజయవాడ ప్రాంతంలో వంగవీటి కుటుంబానికి ఇప్పటికీ భావోద్వేగ అనుబంధాలు ఉన్నాయి. ఆ మద్దతు జనసేనకు కొంత రాజకీయ బలం ఇవ్వొచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమే. ఎన్నికల ఫలితాల గురించి ముందుగానే నిర్ధారణకు రావటం సాధ్యం కాదు. ఈరోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం జనసేనలో చేరుతున్నారనే అంశం ప్రచారంగానే ఉంది. పవన్ కళ్యాణ్తో భేటీపై వార్తలు అలానే ఉన్నాయి. రాజకీయ చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. కానీ అధికార ప్రకటన ఇంత మాత్రం వెలువడలేదు. కాబట్టి ఆమె రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత రావాలంటే ఆశాకిరణ్ లేదా
జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు మనం వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న స్థానం, అందుకే ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి రాజకీయ వార్త ప్రజల్లో ఆసక్తి కలిగించేలా ఉంటుంది. అయితే ఈ అంశంలో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వంగవీటి ఆశాకిరణ్ జనసేనలో చేరుతున్నట్టు అధికారిక ధృవీకరణ ఎంతమాత్రం లేదు. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని కాకుండా అధికారిక ప్రకటనల్ని మనం నమ్మితే మంచిది. రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వస్తే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక రాజకీయ పరిణామంగా మారే అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నించండి. వంగవీటి ఆశాకిరణ్ జనసేన పార్టీలో చేరితే జనసేనకు, పవన్ కళ్యాణ్కు ఒక గట్టి మద్దతు లభించినట్టుగా మీరు భావిస్తారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.